సూటిగా సుత్తి లేకుండా నిర్మోహమాటంగా ఒక్క విషయం చెప్పుకుందాం. చాలామంది విశ్లేషకులు భావిస్తున్నట్లుగా వైఎస్ఆర్సీపీ చాలా దారుణమైన ఓటమిని చవిచూసే పరిస్థితి ప్రస్తుతానికైతే లేదు. ఆ పార్టీ తక్కువలో తక్కువ 60-70 ఎమ్మెల్యే సీట్ల దాకా సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆన్ ద అదర్ హ్యాండ్ టీడీపీ కూడా 70కి మించి ఎమ్మెల్యే స్థానాలు గెలిచే అవకాశం లేదు. ఈ పరిస్థితిలో జనసేన బీజేపీలు కలిసి సంయుక్తంగా 20కి పైగా ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నట్లయితే కూటమి తొలి సీఎంగా పవన్ కళ్యాణ్ గారికే సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాదు, టీడీపీయే స్వంతంగా 88 ఎమ్మెల్యే సీట్లతో మ్యాజిక్ మార్కు సాధించిందనుకుందాం. అప్పుడు సహజంగానే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ఇల్లు అలగ్గానే పండగ కాదు. బీజేపీ హైకమాండ్ అప్పటి నుంచి తన పావులు కదపడం మొదలు పెడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కొన్ని నెలలు పరిపాలించిన అనంతరం ఆయనను అనారోగ్య కారణాలతో మర్యాదగా సీఎం పోస్టు నుంచి తప్పుకోమని, అలా తప్పుకోకపోతే ఆయనపై ఉన్న కేసులను తిరగదోడి ఆయనను జైలుకు పంపించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన సీఎం పోస్టు నుంచి తప్పుకుంటారు. మరో ప్రక్క నటసింహం నందమూరి బాలకృష్ణ గారు, నారా లోకేష్ గారు ఎంత మాత్రం టీడీపీ ఫ్యూచర్ లీడర్స్గా ఎదగలేకపోయిన వైనం మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంది. ఒకవేళ నారా లోకేష్ పేరును సీఎం క్యాండిడేట్గా ప్రపోజ్ చేద్దామనుకున్న అచ్చెన్నాయుడు గారి లాంటి వాళ్ళు తిరగబడే ప్రమాదం పొంచి ఉండనే ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూటమి సూపర్ స్ట్రాంగ్గా కొన్ని సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ని ఏలాలనుకుంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారే సీఎం అవ్వక తప్పనిసరి పరిస్థితి కల్పించబడుతుంది. ఈ లోపులో పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పీరియన్స్ కోసం కొంతకాలం పాటు కేంద్ర మంత్రిగా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ హైకమాండ్ రచించిన షణ్ముఖ వ్యూహం.